బీబీజీ రామ్జీ చట్టంతో ఉపాధి హామీ స్కీమ్ను కేంద్రం నిర్వీర్యం చేస్తోందని మండిపడింది కాంగ్రెస్. ఉపాధి హామీ స్కీమ్లో గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ జనవరి 5 నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. కేబినెట్లో చర్చించకుండానే జాతిపిత పేరు మార్చారని మండిపడింది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నియంతృత్వ చర్యలకు వ్యతిరేకంగా పోరాడతామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. ఢిల్లీలోని ఇందిరా భవన్లో ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. సిడబ్ల్యూసీ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. సిడబ్ల్యూసీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగించడాన్ని ముక్తకంఠంతో ఖండించింది సిడబ్ల్యూసీ. బీబీజీ రామ్జీ చట్టంతో ఉపాధి హామీ స్కీమ్ను కేంద్రం నీరుగార్చుతోందని ఆరోపించారు ఖర్గే. ఈ పథకం రద్దుకు వ్యతిరేకంగా వచ్చే ఏడాది జనవరి 5 నుంచి మన్రేగా బచావో అభియాన్ పేరుతో దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని ప్రకటించారు. हम राइट्स दिए, तुम नाम बदलने के पीछे भी गिरे हैं. सिर्फ गांधी फैमिली का नाम ही नहीं, वो महात्मा गांधी को भी उनका नाम भी पसंद नहीं है. चलो जितने गांधी नाम के सरनेम वाले हैं उनके ऊपर हमला करो. ये हमला गांधी जी के ऊपर भी है, महात्मा गांधी के ऊपर. एक देशव्यापी आंदोलन अपना होगा और इसके लिए सर्वसम्मति से वर्किंग कमेटी में माना गया है. ఇది పేద ప్రజలపై జరిగిన దాడిగానే చూస్తామన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. కేబినెట్లో నిర్ణయం తీసుకోకుండానే ప్రధాని మోదీ సొంతంగా నిర్ణయం తీసుకుని గాంధీ పేరు మార్చారని మండిపడ్డారు. నోట్ల రద్దు మాదిరిగా ఈ నిర్ణయం సైతం ఏకపక్షంగా తీసుకున్నారని తెలిపారు. मुझे बताया गया है कि ये डिसीजन डायरेक्टली प्राइम मिनिस्टर ऑफिस से लिया गया है और मंत्री से बिना पूछे, कैबिनेट से बिना पूछे ये डिसीजन लिया गया है. इससे आपको आज की हालत क्या है उसके बारे में पता लगता है कि वन मैन शो चल रहा है और जो भी नरेंद्र मोदी जी करना चाहते हैं वो करते हैं. ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేస్తే ఇప్పుడు గ్రామీణ యువతను మోసం చేస్తున్నారన్నారు రాహుల్. కేంద్ర నియంత్రత్వ పోకడలపై ప్రతిపక్షాలన్నీ పోరాటానికి సిద్ధం కావాలన్నారు. जो फेडरल स्ट्रक्चर है, स्टेट्स का जो स्ट्रक्चर है, उस पे भी ये आक्रमण है. ये जो पैसा लिया जा रहा है ये स्टेट से छीनकर सेंटर ले रहा है. तो ये कंसंट्रेशन ऑफ पावर, कंसंट्रेशन ऑफ फाइनेंस, इससे देश को नुकसान होगा. इससे जो गरीब जनता है उनको नुकसान होगा, उनको दर्द पहुंचेगा, उनको कष्ट होगा. అంతకుముందు మన్మోహన్ సింగ్ వర్ధంతి సందర్భంగా సిడబ్ల్యూసీ ఘన నివాళులర్పించింది. ఇటీవల చనిపోయిన పార్టీ కీలక నేతలకు కూడా సిడబ్ల్యూసీ సంతాపం ప్రకటించింది. బీహార్ ఎన్నికల ఓటమి తర్వాత తొలి సిడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన ప్రధానంగా చర్చించారు. మొత్తంగా ఉపాధి హామీ పథకం పేరు మార్చడంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని సిడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్నారు. కొత్త చట్టంతో మహాత్ముని అవమానించటమేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.